నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నవనిర్మాణ సేన ఆధ్వర్యంలోని నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నవనిర్మాణ సేన ఆధ్వర్యంలోని నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు తాళ్లూరి రాము మాట్లాడుతూ, భారతదేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించి వారి అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. రాజ్యాంగంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించిన వ్యక్తి అని, నేడు సామాజిక న్యాయం కొన్ని కులాలకే జరుగుతుందని, అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలన్నారు. సామాజిక న్యాయం కోసం అన్ని కులాలకు తెలుగుదేశం పార్టీ కృషి చేయాలని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో నవనిర్మాణ సేన జిల్లా అధ్యక్షులు ఆర్కెట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా నవనిర్మాణ సేన వారి ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. అన్ని దేశాలకి కూడా ఒక్కొక్క రకమైన రాజ్యాంగం ఉంటుంది, కానీ మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాజ్యాంగం ఉంటే మన బిఆర్ అంబేద్కర్ గారు అన్ని దేశాలు తిరిగి వాళ్ళ యొక్క రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశీలించి ఆ రాజ్యాంగంలో యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఉంటుందో ఆ అంశాలన్నింటినీ కూడా తీసుకొని అన్ని దేశాల అంశాలను కలిపి మన భారతదేశ రాజ్యాంగంలో నిక్షిప్తం చేసి ఒక గొప్ప రాజ్యాంగంగా రూపొందించి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో అనుభవపూర్వకంగా ఆయన ఎన్నో సందర్భాల్లో కూడా బలహీన వర్గాలు బాధపడడం చూసి గమనించాడు. వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగం తయారు చేసి ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ రోజు కూడా ఆయన రాజ్యాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా వేలు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు రాజ్యాంగం అమల్లో ఉంది. అన్ని దేశాల కంటే మన రాజ్యాంగం కూడా గొప్పగా ఉండడానికి కారణం బిఆర్ అంబేద్కర్. మరి ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఆశయాలను మేమందరం కూడా నవనిర్మాణ సేన ద్వారా సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ఈ యొక్క కార్యక్రమంలో నాకు కూడా పాల్పంచడానికి అవకాశం కల్పించినటువంటి మరి ప్రత్యేకంగా తాళ్లూరు రాము గారికి, ఆర్కెట్ కుమార్ గారికి, మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రకంగా నవనిర్మాణ సేన ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొని బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడానికి కృషి చేస్తుందని మీడియా మూలకంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఆర్కెట్ కుమార్ గారు, అదేవిధంగా ప్రముఖ జబర్దస్త్ ఆర్టిస్టు సరాబ్ శ్రీనివాసులు గారు, మరి నవనిర్మాణ సేనలో ఉండే ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూలమాలలు వేసి ఆయనకి ఘనంగా నివాళులు ఘటించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఆనందంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే ఆ మహానుభావుడు రాజ్యాంగంలో పొందుపరిచిన కొన్ని ముఖ్యమైన విషయాల వల్ల ఈరోజు అన్ని వర్గాల వారు కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా బాగున్నారంటే ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగం కారణం అని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు అంటరానితనం అనే దాన్ని నిర్మూలించడానికి గట్టిగా కృషి చేసి అందరూ సమానమే, పేద చిన్న పెద్ద అనేది లేకుండా, దళితులు అగ్రవర్ణాలు అనేది లేకుండా అందరూ కూడా సమానమే అని చెప్పనేసి ఆయన అంటరానితనాన్ని నిర్మూలించడానికి గట్టిగా కృషి చేసినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఆయన దయ వల్ల ఈరోజు కొన్ని వర్గాల వారు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఆయనే కానీ ఈ రోజు కానీ బతికుంటే అన్ని వర్గాల వారు కూడా సామాజికంగా న్యాయం జరిగేదానికి అవకాశం ఉండేదని చెప్పనేసి భావిస్తా ఉన్నాను. అటువంటి మహానుభావుడు మరలా పుట్టి అన్ని వర్గాల వారిని కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు వెళ్లేదానికి ఎవరో ఒక మహానుభావుడు రావాలని చెప్పేసి అయితే కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే
ఒక బాధతో ఆవేదనతో మేము ఈరోజు ఆ మాట చెప్తా ఉన్నాం. సామాజిక న్యాయం చెప్పనేసి ఎన్నికలు వచ్చేటప్పుడు అన్ని రకాల హామీలు ఇస్తూ అన్ని కులాల దగ్గర చేసుకొని ఎన్నికలు అయిపోగానే సామాజిక న్యాయం అనేది పక్కన పెట్టేసి సామాజిక న్యాయం కొన్ని కులాలకే జరుగుతా ఉంది, అన్ని కులాలకి జరగటం లేదు. ఉదాహరణకి విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, రజకులు ఉన్నారు, నాయబ్రాహ్మణులు ఉన్నారు, వడ్డేళ్ళు ఉన్నారు. ఇట్లా చాలా చిన్న కులాలన్నింటినీ కూడా నామమాత్రంగానే వాళ్ళని పక్కకు చేర్చుకొని ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళు ఏ మాత్రం వాళ్ళని పడజోని పెట్టుకుంటా ఉన్నారని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికీ వార్డు నెంబర్ గా కూడా గెలవలేనటువంటి ఎన్నో కులాలు ఉన్నాయి. అటువంటి కులాల్ని కనీసం ఏదో ఒక విధంగా ఆదుకొని వాళ్ళని సామాజికంగా కానీ వాళ్ళ రాజకీయంగా కానీ ముందుకు తీసుకెళ్తే సామాజిక న్యాయం జరుగుతుంది. లేదంటే బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, కానీ బీసీలు కాడికి వస్తే 2-3 కులాలకే న్యాయం జరుగుతా ఉంది. అన్ని పదాల విషయంలో కేవలం 2-3 కులాలకే వాళ్ళు ఇచ్చే 30%, 20% రాజకీయ పదవులన్నీ కూడా 2-3 కులాలకి లబ్ధి జరుగుతా ఉన్నాయి. మిగతా చిన్న కులాలను కూడా న్యాయం చేయకపోతే బీసీలని ఎంబీసీలుగా విడగొట్టి ఎంబీసీలకి కూడా ఒక కోటా కానీ పెడితే చిన్న కులాలను కూడా అన్ని కులాలు కూడా సామాజికంగా కానీ రాజకీయంగా కానీ రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాను. ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రోజు మంచి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆ మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు సామాజిక న్యాయం చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. కాబట్టి దీన్ని మీరు ఒకరు ఆలోచించి, చాలా కులాలు వెనకబడి ఉన్నాయి, అన్ని కులాలకి న్యాయం జరగటం లేదు. కాబట్టి మీరు ఆ దశగా మీరు వాళ్ళందరినీ కూడా పరిశీలించి అందరినీ మీరు అర్థం చేసుకోవాలని చెప్పనేసి 2 చేతులు జోడించి ఎంఈసీల తరఫున నేను సవినయంగా వేడుకుంటూ ఈ రోజు ఆ మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా ఆ మహానుభావుడు ఏదైతే కళలు కొన్నాడో ఆ కళల్ని సాకారం చేసేదానికి నవనిర్మాణ సేన ఎప్పుడు ముందుంటుందని చెప్పనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు. సాధిస్తాం అంబేద్కర్ గారు ఆశయాలను.